ఇండియన్ బైకింగ్ హిస్టరీలో ఇది ఒక లెజెండ్ అన్నమాట. ఇప్పుడు నా ముందు ఉండేది 27 years ఓల్డ్ బైక్, ద రాకెట్ ఆన్ రోడ్ Yamaha RX 135. లేట్ 1990s లో 30,000 కి స్టార్ట్ అయ్యి లేట్ 2000s లో ఎమిషన్ పాలసీస్ వల్ల డిస్కంటిన్యూ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్ వాల్యూ అయితే 1 lakh ప్లస్ అయితే ఉందని మార్కెట్ లో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది ఈ యొక్క బైక్ డిమాండ్ ఏమిటో. ఈ ఐకానిక్ బైక్ ఒకప్పుడు ఫాస్టెస్ట్ 135cc విత్ ఐకానిక్ సౌండ్, సూపర్ పవర్ అండ్ అమేజింగ్ లుక్స్ తో వచ్చిందనమాట. సో ఈ బైక్ 2-stroke ఇంజిన్ తో వస్తా ఉంది. ఇందులో పెట్రోల్ వేసేటప్పుడు 2T ఆయిల్ మిక్స్ చేసి వేయాల్సి వస్తా ఉంది. సో 132cc ఇంజిన్, 12.5 VH అండ్ టార్క్ అయితే 13.6 అయితే ఇవ్వడం జరిగింది అప్పట్లో. హై పవర్ టు వెయిట్ రేషియో అండ్ మోడిఫికేషన్స్ వల్ల RX 135 కి మార్కెట్ లోకి కల్ట్ ఫాలోయింగ్ అయితే వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉందన్నమాట. రోడ్ లో బైక్ వెళ్తుంటే సౌండ్ అండ్ లుక్స్ వల్ల ఎగ్జైట్మెంట్ అయితే పెరుగుతా ఉంది యంగ్స్టర్స్ కి. 1990s టైమ్లెస్ డిజైన్, రౌండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్, హాలోజన్ ఇండికేటర్స్ అండ్ స్పోక్డ్ వీల్స్, and of course Japanese refined and reliable perfectly tuned engines. This is the bike the Gen Zs will never know the value of. Yes, e lightweight and powerful bike most of the bikers and enthusiasts ki favorite ga unindannamata. ఒకవేళ మీరు ఓన్ చేస్తుంటే ఈ బైక్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ Gen Zs కి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం టాక్జీ అనే ఛానల్ ని ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఫాలో చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, సీ యూ, టేక్ కేర్, బై బై.